బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన ఉద్వేగభరితమైన శకం ముగిసింది. 3 దశాబ్దాల వామపక్ష పాలనకు బెంగాల్ ఓటర్లు చరమగీతం పాడారు. 15 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ సామ్రాజ్యం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పకూలింది. 2011లో బెంగాల్లో కనీసం ఆనవాలు లేని బీజేపీ నేడు 2 ఆధిక్యంతో బెంగాల్ సింహాసనాన్ని దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సంచలన తీర్పునిచ్చారు. బెంగాల్ పాలిటిక్స్ లో ఒక సుదీర్ఘమైన ఉద్వేగభరితమైన శకం ముగిసింది. దశాబ్దాల పాటు బెంగాల్లో పాలించిన కమ్యూనిస్టులను గద్దెదించి అజేయ శక్తిగా ఎదిగిన మమతా బెనర్జీ తృణమూల్ సామ్రాజ్యం తాజాగా కుప్పకూలింది. 2011లో బెంగాల్లో కనీసం ఆనవాళ్లు లేని బీజేపీ నేడు 2 ఆధిక్యంతో సింహాసనాన్ని దక్కించుకుంది. 3 దశాబ్దాల వామపక్ష పాలనకు చరమగీతం పాడి 15 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన మమతా బెనర్జీ సామ్రాజ్యం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పకూలింది. అయితే ఈ చారిత్రాత్మక పరిణామాన్ని లోతుగా విశ్లేషిస్తే బీజేపీ సాధించిన ఈ విజయానికి పరోక్షంగా పునాది వేసింది మమతా బెనర్జీయే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తన ప్రత్యర్థిని బలహీనపరచాలని కోరుకుంటుంది. కానీ మమత ఒక అడుగు ముందుకు వేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావించి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. 2011లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి మమత ప్రాధాన్యత పరిపాలన కంటే వామపక్షాల ఉనికిని తుడిచిపెట్టడంపైనే ఉండిపోయింది. లెఫ్ట్ పార్టీల క్యాడర్ను చెల్లాచెదురు చేయడం, వారి కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా మమత ఒక రాజకీయ శూన్యాన్ని సృష్టించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ ఒక ప్రత్యామ్నాయం అవసరం. లెఫ్ట్ పార్టీలను తాను వచ్చిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం ద్వారా ఆ ఖాళీని భర్తీ చేసే అవకాశాన్ని మమత స్వయంగా బీజేపీకి కట్టబెట్టారనడంలో సందేహం లేదు. బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిన్నటిదాకా కొడవలి సుత్తి పట్టుకున్న చేతులే నేడు కాషాయ జెండాను మోస్తున్నాయి. టీఎంసీ నాయకుల అరాచకాలను భరించలేక క్షేత్రస్థాయిలో తమను కాపాడే దిక్కులేక లెఫ్ట్ కార్యకర్తలు సామూహికంగా బీజేపీ గూటికి చేరారు. మమత తన అణచివేత ధోరణితో తన పాత శత్రువును అంతం చేసే క్రమంలో అంతకంటే శక్తివంతమైన జాతీయ స్థాయి వనరులున్న రాజకీయ ప్రత్యర్థి బీజేపీని తానే ఆహ్వానించారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే బెంగాల్లో బీజేపీకి కార్యకర్తలను సరఫరా చేసింది మమత అనుసరించిన అప్రజాస్వామిక విధానాలేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాలు బీజేపీని బలంగా ఎదుర్కోవడంలో విఫలమై చివరకు ఆమె ఓటమికి కారణమయ్యాయి. కేవలం 3 సీట్ల నుండి మొదలైన బీజేపీ ప్రయాణం ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది. గత 15 ఏళ్లలో తృణమూల్ పాలనలో పెరిగిపోయిన అవినీతి, సిండికేట్ సంస్కృతిపై ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లావాలాగా పేలింది. సందేశ్ ఖాళీ ఉదంతం నుండి ఆర్జికర్ ఘటన వరకు వరుసగా జరిగిన పరిణామాలు దీదీ సర్కార్ మహిళా ఓటు బ్యాంకును సైతం చీల్చివేశాయి. అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులకి ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా గ్రామీణ బెంగాల్ సైతం మార్పును కోరుకుంది. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటల్లాంటి ప్రాంతాలు నేడు బీజేపీకి అఖండ మెజారిటీని అందించడం ద్వారా మమత అహంకార రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో ఇక బీజేపీని అడ్డుకోవడం మమతకు ఇక సాధ్యం కాని పనిలా కనిపిస్తోంది. 15 ఏళ్ల కిందట 0 సీట్లతో ఉన్న పార్టీ నేడు తిరుగులేని శక్తిగా ఎదగడం ఒక పాఠం. రాజకీయాల్లో ప్రత్యర్థిని గౌరవించకపోయినా పర్లేదు కానీ వారి ఉనికినే లేకుండా చేయాలనుకోవడం ఎంతటి ప్రమాదకరమో మమత ఓటమి నిరూపించింది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలి, కానీ ప్రత్యర్థులే లేకుండా చేయాలని వ్యూహాలు పన్నిన దీదీకి చివరకు తన వ్యూహమే తనకు ఉచ్చుగా మారి తన చేతులతో తానే పెంచి పోషించిన ప్రత్యామ్నాయ శక్తి చేతిలో పరాజయం పాలయ్యారు. బెంగాల్ గడ్డపై ఇప్పుడు కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇది మమత సృష్టించిన శూన్యం నుండి ఉద్భవించిన నూతన రాజకీయ శక్తి అని చెప్పొచ్చు.